హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అసలే కార్తీక మాసం, ఇంట్లో చాలామంది చికెన్ కానీ ఇలా వండుకోకుండా ఉంటారు. కానీ అందరికీ నచ్చేలా సింపుల్గా సూపర్గా ఉండే క్యాలీఫ్లవర్ తోటి గోబీ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇందాక చూపించిన విధంగా అవి కట్ చేసుకొని మంచిగా చిన్న చిన్న పీసెస్గా కోసుకున్న తర్వాత 1-2 సార్లు బాగా కడుక్కొని కొన్ని వేడి నీళ్ళు పెట్టి అవి కొంచెం కాగినాక అందులో పసుపు మనం ఈ దబ్బల్ని వేసుకున్న తర్వాత క్యారెట్, క్యాప్సికము, క్యాబేజీ అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఆ వాటర్ అన్నీ ఉంచేసుకున్న తర్వాత దీంట్లో ఉప్పు, కారం, పసుపు, అల్లం తెల్లగడ్డ పేస్టు ఉంటే కొంచెం గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. దాని తర్వాత మన కాడ క్యాలీఫ్లవర్ తో పాటుగా కార్న్ఫ్లవర్ పౌడర్ ఉంటుంది కదండి, అది కొంచెం బియ్యపిండి 2 కలిపి బాగా మిక్స్ చేసుకోవాలి. దాని తర్వాత బాండి పెట్టి అందులోకి ఆయిల్ కూడా వేసుకోవాలి. ఇందాక చూపించిన ప్యాకెట్ ఏంటంటే సోయా సాసు, అది 15 రూపీసే. అది వేసుకుంటే చాలా బాగుంటుంది. ఆ తర్వాత ఈ కార్న్ఫ్లవర్ అంతా కలుపుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని అందులో వీటిని పకోడా వేసినట్టు ఒక్కొక్కటిగా విడివిడిగా వేసుకోవాలి. దాన్ని వెంటనే కాకుండా కొంచెం సేపు ఆగి పైకి కిందకి బాగా కలిపెట్టుకొని బాగా కాలినాక తీసి పక్కన పెట్టుకోవాలండి. ఇది ఇలానే కాకుండా క్రిస్పీగా ఫ్రైడ్ రైస్ కాకుండా ఉత్తది తిన్నా కూడా చాలా బాగుంటుంది. తర్వాత అన్నం ఉంచుకొని పక్కన పెట్టుకొని, నేను ఇక్కడ ఫుడ్ కలర్ యాడ్ చేయలేదు, మీకు నచ్చితే ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు. ఆయిల్ పెట్టుకొని అందులో మనం ఇందాక కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని బాగా యాగనివ్వాలి. 70% ఎగితే సరిపోతుంది. దీని తర్వాత దీంట్లో కొంచెం అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత మనం వేపి పెట్టుకున్న ఈ గోబీ ముక్కల్ని కూడా వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం సేపు అగినాక, ఒకవేళ మీరు తినే పని అయితే ఎగ్ వేసుకుంటారు కొంతమంది, లేకపోతే వెజిటేరియన్స్ అలానే వేసుకున్న తర్వాత ఇందులో మనం చల్లారి పెట్టుకున్న అన్నాన్ని వేసుకోవాలండి. అందులోకి కారం, ఉప్పు, గరం మసాలా ఉంటే చాట్ మసాలా అన్నీ వేసుకోవాలి. ఇంకా లాస్ట్లో దింపుతామనుకోగా ఇందాక చూపించాను కదండి 15 రూపీస్ది, ఆ సోయా సాస్ అనేది యాడ్ చేసుకోవాలి. చాలా బాగుంటుంది. ఇదంతా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసే ముందు కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేసుకోవాలి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఒక్కసారి మీరు ఇలా ట్రై చేయండి. ఇంతకుముందు సోయా సాస్ 40 రూపీస్ది వచ్చేది చిన్నదంటే, శాషే కాకుండా. అది ఊరికనే ఎక్స్పైరీ డేట్ అయిపోయేది, మనం ఎప్పుడో ఒకసారి వాడతాయి.